సావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వలని చెప్పలేం. పాపం గసొంటి సావు ఈయనకు కూడా వచ్చింది. ఒగలను కొట్టినోడు కాదు, తిట్టినోడు కాదు, సప్పుడు చేయక ఆయన తొవ్వలైనా నడుచుకుంటా పోతుంటే అన్యాయంగా పానాలు వాయే. ఈయన పేరు మురళి. 15 ఏండ్ల సంది కాయ కష్టం చేసి ఇంటి బండిని గుంజుకొస్తుండట. 3 అక్కజెల్లెల లగ్గం చేసిండట. ఆయన కష్టంతోనే ఇల్లు గడుస్తుందట. 5 ఏండ్ల ఆయనట మేడ్చలొచ్చి పని చేసుకోవట్టి. మొన్న మార్కెట్లో గ్యాస్ సిలిండర్ వేలింది కదా, అప్పుడే ఏదో పని మీద ఆడికెళ్ళి నడుచుకుంటూ పోతుండట. మరి ఆ దేవుని కూడా జాలి కలగలేదో గాని అట్లా సిలిండర్ వేలుడుతోని ఆ మట్టి పిల్లలు ఫోర్స్తోనొచ్చి నెత్తికి దాకి అట్లనే కుప్ప కూలిపోయి పడిపోయిండట. ఎంబటే దావఖానకు దొరకపోయినా కూడా దక్కలేవట పానాలు. అయ్యో, ఏం గోసరా దేవుడా ఇది. ఏం పాపం తెలియదు. కాయ కష్టం చేసుకొని బతికితే నీ పొట్టన పెట్టుకుర్రు. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఎవలని శిక్షియాలి? పోలీసులే చెప్పాలిగా. ఆ కుటుంబానికి దిక్కెవలు ఇప్పుడు? దీని గురించి ఎవరన్న బాధ్యత తీసుకొని న్యాయం చేస్తారో చెయ్యాలి. లేకుంటే 4 రోజులు బాధపడి మర్చిపోతారు కానీ ఆ ఇంటోళ్ళు జీవితాంతం శోకంలోనే ఉంటారు. మరి మేడ్చల్ లీడర్లైనా దీని మీద ముంగట్టుకొచ్చి మాట్లాడితే బాగుండు. ఏమంటారు?